ఇరాన్ ఇక పతనం అవుతోంది. అది గెలవడం అసాధ్యం. జస్ట్ ఎదురుదాడులు చేయటం ద్వారా పోటీలో ఉందంతే. ఒకటి ఆయిల్ సంక్షోభాన్ని సృష్టించడంలో సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇంటర్నెట్ సంక్షోభాన్ని సృష్టించడం ద్వారా ప్రపంచపు దృష్టిని ఆకర్షించాలని చూస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాల మీద మిస్సైళ్లతో దాడి చేస్తున్న ఇరాన్ ఇక మీద హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న సముద్ర గర్భ ఇంటర్నెట్ భారీ కేబుల్ని కత్తిరిస్తుందా అనే ప్రశ్నకి ఇప్పుడు ఆయా కేబుల్ మీద ఆధారపడిన దేశాలకు ఆందోళనకు గురి చేస్తుంది. నిజంగానే ఇరాన్ కేబుల్ కత్తిరింపు పర్వానికి తెరలేపితే మళ్ళీ కేబుల్ పునరుద్ధరణకు వారాలు లేదా నెలల టైం పడుతుందని అంతర్జాతీయ కేబుల్ నెట్వర్క్ నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ డిజిటల్ గుండెకు ఈ సముద్ర కేబుళ్లను కవాటాలుగా చెప్పచ్చు. పలు దేశాల బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, మెయిళ్లు, కృత్రిమ మేధా సేవలు, వీడియో కాల్స్కి సంబంధించిన డేటా మొత్తం ఈ కేబుల్ ద్వారా బదిలీ అవుతుంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ఇంటర్నెట్ వారధులుగా ఈ సముద్ర కేబుల్ ఖ్యాతిగాంచింది. హార్ముజ్ ఎర్ర సముద్రం గుండా దాదాపు 17 భారీ ఇంటర్నెట్ కేబుల్ వెళ్తున్నాయి. ఏఏఈ-1 ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కేబుల్ సిస్టమ్, టాటా టీజీఎన్ గల్ఫ్ కేబుల్ వంటి పలు కేబుల్ పర్షియన్ గల్ఫ్ జలాల గుండా వెళ్తున్నాయి. ఇవన్నీ భారత విదేశీ డేటా కనెక్షన్ కీలకం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా నుంచి గల్ఫ్ దేశాల్లో పెద్ద డేటా సెంటర్లు నెలకొల్పేందుకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఇక డేటా సెంటర్లు విదేశాలకు వినియోగదారులు మార్కెట్తో అనుసంధానించి గల్ఫ్ దేశాలకు భవిష్యత్తులో ఏ కేంద్రాలకు మార్చాలని ఆశిస్తున్నాయి. వీటికి ఇవే కేబుళ్లు ప్రాణాధారం. ఇప్పుడు ఈ కేబుల్ను ఇరాన్ సముద్రం అందుపాత్రలతో నాశనం చేస్తే వెంటనే పునరుద్ధరించడం కష్టం. కొత్త కేబుల్ అమర్చేందుకు ప్రత్యేక నౌకలు పర్షియన్ గల్ఫ్ జలాలు అడుగు పెట్టాల్సి ఉంది. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అవి రావడం దాదాపు అసాధ్యం. దీంతో పునరుద్ధరణ పనులు ఆగిపోయి వారాలు లేదా నెలల తరబడి ఈ మార్గంలో డిజిటల్ లావాదేవీలు, డేటా బదిలీ ఆగిపోయే ప్రమాదం ఉందని కేబుల్ సేవల రంగ సంస్థ టెలిజియోగ్రఫీ నిపుణులు ఆరాన్ మల్డీన్ చెప్తున్నారు.